సో నెక్స్ట్ ఇవాళ మెయిన్గా మనకు బ్యానర్ ఐటమ్ ఏంటంటే అన్ని పత్రికల్లో రాసిన ఐటెం అందరికీ అర్థమయ్యేలా భూభారతి ఉండాలి. ఈరోజు భూభారతి స్టార్ట్ చేయబోతున్నారు. ఈ రోజుతో భూభారతి పోర్టల్ స్టార్ట్ కాబోతుంది. సో దాని గురించి మనకి అన్ని పత్రికల్లో దాదాపుగా బ్యానర్ ఐటమ్గా అదే రాశారు. సో ప్రజల భూములకు భూభారతి భరోసా నూతన చట్టానికి నేడు శ్రీకారం. జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదుల స్వీకరణ. ధరణితో కొల్లగొట్టిన భూములపై ఆడిట్, త్వరలో వివరాలు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోర్టల్ను నేడు ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని వెల్లడి. చూద్దాం, ఎందుకంటే వీళ్ళు చాలా అట్టహాసంగా చాలాగా చెప్తున్నారు. మేము ధరణి పోర్టల్ ప్రారంభించబోతున్నాము, ధరణి పోర్టల్ని బంగాళాఖాతంలో కలిపేసి ఈ భూభారతి తీసుకురాబోతున్నాం. దానివల్ల ఇదొక గేమ్ చేంజర్ అవ్వబోతుంది. అవసరమైతే నెక్స్ట్ మేము వెళ్ళబోయే ఎలక్షన్స్కి ఇదే మాకు రెఫరెండం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది. కానీ గ్రౌండ్ రియాలిటీలో ఎంతవరకు సాధ్యమనేది చూడాలి మనం దీని గురించి. ఎందుకంటే ధరణిలో జరిగిన కుంభకోణాలు 1 కాదు 2 కాదు, కొన్ని లక్షల భూములు వెళ్ళిపోయినాయి. వచ్చిందా పోర్టల్ ఏమన్నా? ఇదేనా భూభారతి ఇన్ఫో? ఇదేనా లేకపోతే ఉన్న డమ్మీ వెబ్సైట్ ఇది? ఒకసారి చూసుకోండి. మన దాన్ని ఏమంటారు, ఎవరైతే ఇది చూద్దాం అనుకున్నారో వాళ్ళు ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఇది తెలంగాణ స్టేట్ సర్వీసెస్ అని చెప్తున్నారు, కానీ భూభారతి అని ఒక ఇన్ఫో అని ఒక వెబ్సైట్ ఉంది, కానీ దీంట్లో ఎక్కడా కూడా తెలంగాణ లోగో కానీ తెలంగాణ ఎంబ్లం కానీ ఏమీ లేవు. మరి ఇదో కాదో తెలియదు, ఒకసారి చెక్ చేసుకోండి. ఇదే కావచ్చు మేబీ. అదిగో వచ్చిందిగా, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ RR 1B అండ్ పానీ డీటెయిల్స్ అంట, పహానీ డీటెయిల్స్. సో వచ్చినాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇదే కావచ్చు మేబీ. ఇంకేమైనా అప్డేట్ చేస్తారు? తెలంగాణ స్టేట్ భూభారతి ఇన్ఫో అని ఇంకోటి ఉంది, ఇదే అది ఒకటేనా? ఇదే కావచ్చు అయితే. తెలంగాణ భూభారతి భూమి హక్కుల భరోసా, తెలంగాణ అభివృద్ధి అడుగులకు బాట. ఇదే అనుకుంటాండి. సో 26 మార్చి ఆర్టికల్స్ కూడా పెట్టారు కదా, ఇదే కావచ్చు. ఇదిగో దీనికి చార్ట్ సపోర్ట్ కూడా పెట్టారు కదా, భూభారతి ఇన్ఫో. మేబీ ఇదే భూభారతి సైట్ అనుకుంటున్నాను నేనైతే. ఎక్కడ అంటే చూడాలి, ఇదే అనిపిస్తుంది భూభారతి ఇన్ఫో అని. మరి గవర్నమెంట్ ఎంబ్లం అంటే ఇక్కడ కింద గవర్నమెంట్ లోగోస్ అయితే ఉన్నాయి, కానీ చూద్దాం ఒకసారి. అంటే అఫీషియల్గా లాంచ్ చేస్తే ఇదే అనిపిస్తుంది నాకైతే. ఓపెన్ టుడే 9 AM to 5 PM అంట. సో అందుకే స్టార్ట్ అయి ఉంటుంది. అయితే ఇదే కావచ్చు భూభారతి. బాగానే ఉంది వెబ్సైట్, కాకపోతే వెబ్సైట్లో ఏవో రంగు చెప్పారు, ఏం కనపడట్లేదే లోగోలో. బీ ద ఫస్ట్ వన్ టు నో ఆల్ అబౌట్ భూభారతి. సో ఈ రెండిట్లో మరి భూభారతి.info అని ఒక వెబ్సైట్ అయితే కనపడుతుంది మనకి. ఇదే అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం ఒకసారి మనం. రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ROR మ్యూటేషన్ ఆఫ్ రెవెన్యూ రికార్డ్స్, అప్లై ఆన్లైన్ ఫర్ ఎన్క్యూబరెన్స్ సర్టిఫికేట్, అపాయింట్మెంట్ ఫర్ రిజిస్ట్రేషన్ అండర్ ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్. ఇలా 4 అయితే కనపడుతున్నాయి దీంట్లో. చూద్దాం, మనం కన్ఫర్మ్ చేసుకుందాం ఒకసారి. ఎందుకంటే ఈ టైంలో ఏమవుతుందంటే అండి, ఈ సైబర్ నేరగాళ్ళు వీళ్ళు బాగా యాక్టివ్గా ఉంటారు. సో భూభారతి పేరుతో 2-3 వెబ్సైట్లు వాళ్ళు కూడా పెట్టేయచ్చు. చూడాలి, ఇది తెలంగాణ స్టేట్ సర్వీస్ అని రాస్తుంది, మరి ఇంకా అఫీషియల్గా తెలియదు కాబట్టి ఇదే అనుకున్నాను నేను కూడా. చూద్దాం. ధరణి మరి ఇప్పుడు ధరణి ఓపెన్ అవుతుందా? ధరణి పోర్టల్ ఓపెన్ అవుతుందా? అవుతుందిగా ధరణి పోర్టల్ ఇంకా. సో ఏం చేయాలంటే గవర్నమెంట్ ఇప్పుడు ఈ ధరణి పోర్టల్ ఓపెన్ చేసిన భూభారతి ఓపెన్ అయ్యేట్టు పెట్టాలన్నమాట. మీరు ఇంక ఈ పోర్టల్ని క్లోజ్ చేసేసి ధరణి పోర్టల్ ఓపెన్ చేసిన భూభారతి ఓపెన్ అయ్యేలా చేయాలి. మరి మాడ్యూల్స్ అయితే అంతకుముందు 33 మాడ్యూల్స్ ఉండేవి, ఇప్పుడు వాటిని 6 తగ్గించారు. చూడాలి మరి వెబ్సైట్లో ఎంతవరకు డీటెయిల్డ్గా ఇస్తారు, సామాన్యులకు కూడా అర్థమయ్యేలా ఇస్తామని చెప్పారు, 3-4 లాంగ్వేజ్లు అని చెప్పారు. మరి ప్రస్తుతానికి అయితే నాకు అవేమీ కనపడట్లేదు. ఇక్కడ ఓన్లీ తెలుగు అండ్ ఇంగ్లీష్ కనిపిస్తున్నాయి. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ కూడా ఉంటాయని చెప్పారు కదా, అవేమీ కనపడతల్లా ప్రస్తుతానికి మనకి. సో అవేమీ కనిపించట్లే, ఓన్లీ తెలుగు ఇంగ్లీష్ కనపడుతున్నాయి. డిస్ట్రిక్ట్ పేర్లు కానీ ఏదైనా సరే తెలుగు ఇంగ్లీషే కనపడుతున్నాయి, కానీ ఎక్కడ కూడా మనకి ఉర్దూ కనపడలేదు. ఇక నెక్స్ట్ ఖాతా నెంబరు, సర్వే నెంబరు, బయ్యర్ నేము, మ్యూటేషన్ డేటు, సెల్లర్ నేము, ఇవన్నీ కూడా వస్తున్నాయి దీంట్లో. సో బాగానే ఉంది వెబ్సైట్ అయితే ప్రస్తుతానికి.
తెలంగాణ భూభారతి భూమి హక్కుల భరోసా తెలంగాణ అభివృద్ధి అడుగులకు బాట. సో దీంట్లో ఇంకా గవర్నమెంట్ వీళ్ళ లోగోస్ యాడ్ చేయలేదు కావచ్చు బహుశా. ఆల్ అబౌట్ తెలంగాణ భూభారతి అంట. తెలంగాణ భూభారతి గెజిట్ బిల్ అండ్ యాక్ట్ అవన్నీ కూడా దీంట్లో పెట్టారు. సో చూద్దాం మరి కాసేపట్లో మనకి పూర్తి వివరాలు తెలుస్తాయి దీని గురించి. నెక్స్ట్